ఇప్పుడు మనము జస్ట్ రీసెంట్గా మన ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశాడు కదా, చేసేసాడు, అయిపోయింది. అయితే ఈ మామూలుగా ఏంటంటే మన ఎవరైనా ఇప్పుడు వేరే దేశస్తులు అక్కడికి వెళ్ళాక వాళ్ళకు పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళకు పౌరసత్వం వచ్చే విధానం అయితే ఉంది. ట్రంప్ దాన్ని తీసేస్తా అని అంటున్నాడు. సో దీనివల్ల ఎక్కువ ఇంపాక్ట్, ఎందుకంటే మనపైనే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన వాళ్ళు చాలామంది ఆ విధంగా పొందిన వాళ్ళే ఉన్నారు. సో దీనిపైన ఏమన్నా అదే అంటే దీనిపైన మనకు ఉండొచ్చు, అది ఇంపాక్ట్ డెఫినెట్ గా మనకు ఉంటుంది. ఇండియన్స్ చాలా మంది యుఎస్ వెళ్ళిపోయి అక్కడ సిటిజన్స్ అయ్యే ప్రయత్నంలో ఉన్న వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది. బట్ యాక్చువల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇదేదో అతని ఎలక్షన్ ప్రామిస్ ఏంటి, ఇమిగ్రెంట్స్ రాకుండా చేయడం వల్ల మీకు ఉద్యోగాలు పోతున్నాయి, ఎకానమీలో మీకు సఫిషియంట్ ఇన్కమ్ రాకపోవడానికి రీజన్ ఇమిగ్రెంట్స్, క్రైమ్ పెరగడానికి రీజన్ ఇమిగ్రెంట్స్, ఇలాంటివన్నీ చెప్పి పవర్కి వచ్చిన పర్సన్ ట్రంప్. కానీ ఇప్పుడు మన ఇండియన్స్ ఎక్కువ భయపడుతున్నారు. సో ఇప్పుడు పిల్లలకు సిటిజన్షిప్ ఇవ్వకపోవడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ కి దేనికి సొల్యూషన్ రాదు. ఇది ఒక ఫ్యూచర్ లో ఇమిగ్రెంట్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళ పిల్లలు కి సిటిజన్షిప్ రాదు. కానీ ఇప్పుడు ఉన్న ఇమిగ్రెంట్స్ ని వెనక్కి పంపుతారా? ఇది ఇమిగ్రెంట్స్ వెనక్కి పంపితే అక్కడ కంపెనీలు ఊరుకుంటాయా? ట్రంప్ చాలా బిజినెస్ ఫ్రెండ్లీ పర్సన్, అతనే ఒక బిజినెస్ మెన్. బిజినెస్ మెన్ అక్కడ పవర్ లోకి వచ్చాడు. ప్రతి కంపెనీకి అక్కడ ఇంక్లూడింగ్ టెక్నాలజీ కంపెనీస్ లో మెజారిటీ ఆఫ్ ద స్కిల్డ్ లేబర్ ఇమిగ్రెంట్స్. ఏషియా, వాళ్ళు ఏమి ఇమిగ్రెంట్స్ కి ఫేవర్ చేయట్లేదు, వాళ్ళకి అవసరము. యుఎస్ గ్రోత్ చూసుకుంటే సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు అటాక్ గానీ ఒకే ఒక మేజర్ దేశము యుఎస్ఏ. సో వాళ్ళు సూపర్ పవర్ గా ఎమర్జ్ అయ్యారు. దాని తర్వాత సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు జ్యూస్ వాళ్ళు జనరల్ గా ఫైనాన్షియల్ పవర్ ఎక్కువ ఉంది. జ్యూస్ చాలా మంది యుఎస్ కి పారిపోయారు ఇది హిట్లర్ భయంతో. సో వాళ్ళు అక్కడ సెటిల్ అవడంతో చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి యుఎస్ లోకి. వాళ్ళు ఇమిగ్రెంట్స్ కాదా, వాళ్ళని పంపిస్తారా? సైంటిస్టులు చాలా మంది పారిపోయారు జర్మనీ నుంచి, వాళ్ళు వచ్చి సెటిల్. వాళ్ళు ఇమిగ్రెంట్స్ కదా, వాళ్ళని బయటికి పంపిస్తారు. సో వాళ్ళని బయటికి, వాళ్ళు బేస్ ఆఫ్ యుఎస్ ఎకానమీ. దాని తర్వాత సెకండ్ స్టేజ్ 70s 80s అప్పటి నుంచి టెక్నాలజీ గ్రోత్ వచ్చింది. అప్పుడు ఇండియన్ సబ్ కాంటినెంట్, ఇండియన్స్, పాకిస్తానీ, ఈ కంట్రీస్ నుంచి వెళ్ళి సెటిల్ అయ్యి వీళ్ళు చేసిన వాళ్ళకు చీప్ స్కిల్డ్ లేబర్ కింద కౌంట్ ఈ కంపెనీలో. లోకల్ వాళ్ళకి అక్కడ స్కిల్ లేదా అంటే ట్రైన్ చేసుకోవచ్చు, కానీ అక్కడ కాస్ట్ ఎక్కువ అవుతుంది, వీళ్ళు తక్కువ చేస్తారు. సో వీళ్ళందరినీ పంపించేస్తే ఆ కంపెనీలు సర్వైవ్ అవుతాయి. సో ఇవన్నీ వీళ్ళు పంపరు. ఇది ఓన్లీ ఎలక్షన్స్ రెటారిక్ కి ఏదో ఆన్సర్ ఇవ్వాలని దీంతో వాళ్ళ నంబర్ ఆఫ్ H1B వీసాస్ కూడా పెంచుతా పోవాల్సిందే. ఎందుకంటే అక్కడ కంపెనీలు పెరగాలంటే ఈ స్కిల్ లేబర్ సఫిషియెంట్ అక్కడ ఎకనామిక్ గ్రోత్ కు ఇది ఓన్లీ ఎలక్షన్స్ కాబట్టి మన వాళ్ళు పెద్ద. అండ్ హిస్టారికల్ గా ఇంకో టాపిక్ తీసుకుంటే అసలు ఇప్పుడున్న వైట్స్ అందరూ, ఇప్పుడున్న సిటిజన్స్ అందరూ అసలు వాళ్ళు అమెరికన్స్ కదా, అందరూ బయట నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు, నేటివ్ అమెరికన్స్ తప్ప అందరినీ బయటకు పంపాలి. సో ఎప్పటి నుంచి వచ్చిన వాళ్ళు ఇమిగ్రెంట్స్ అంటే ఏం చెప్తారు? దానికి ఒక క్రైటీరియా అనేది లేదు. ఓకే కపిల్, థ్యాంక్ యూ. అయితే ఇంకా మా ఆడియన్స్ కు చాలా అప్పుడప్పుడు వాళ్ళు ట్విట్టర్ లో వాటి అడుగుతున్నారు, కానీ టైం తక్కువ ఉంది కాబట్టి సో నేను అడగట్లేదు. సో నెక్స్ట్ వీక్ వాళ్ళ క్వశ్చన్స్ కు ఆన్సర్ చేయండి. ఆడియన్స్ ప్లీజ్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్, మీ డౌట్స్, మీరు సందేహాలు మీరు పోస్ట్ చేయొచ్చు. సో విల్ మీట్ నెక్స్ట్ వీక్. ఓకే.